హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ప్రతిరోజులాగే ఈ న్యూ ఇయర్ కూడా నార్మల్గానే స్టార్ట్ అయ్యిందండి. ఏ రోజు కూడా ఎప్పుడూ మారదు, ప్రతిరోజు ఒకేలాగే గడుస్తూ ఉంటుందండి. జీవితం అనేది ప్రతిరోజు మారే డేట్లపైన ఆధారపడి ఉండదండి, మనం చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది. ఈ రోజుని మనం ఆనందంగా గడిపామనుకోండి, అది మన రేపటిని నిర్ణయిస్తుంది. ఇదైతే నేను బిలీవ్ చేస్తానండి. ఈరోజైతే మార్నింగ్ చాలా ప్లెజెంట్గా అనిపించిందండి నాకైతే. ఇలా నా పువ్వుల్ని చూస్తూ ఈరోజు ఆనందంగా స్టార్ట్ చేశాను. ఇక ఈరోజైతే చక్కగా ఇలా తులసిమాలను కట్టి స్వామికి వేశానండి. ఇలా ప్రతిరోజు ఈ సూర్యకిరణాలు అయితే స్వామి పైన పడుతూ మహా అందంగా కనిపిస్తూ ఉన్నాయండి. నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. ఇక చక్కగా ఇల్లు మొత్తం ధూపం వేసుకొని ఇంట్లో దీపారాధన అనేది చేసుకున్నానండి. ప్రతిరోజుని కొత్తగా మనం మాత్రమే తయారు చేసుకోగలమని నేను అనుకుంటూ ఉంటాను. మనం మొదలుపెట్టే రోజు ప్లెజెంట్గా స్టార్ట్ అయిందనుకోండి, మన ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. ఇలా చక్కగా మన మొక్కల్లో పూసిన పువ్వులన్నింటినీ దేవుడికి అలంకరించి దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక ఉదయాన్నే ఇంట్లోకి ఇలా సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఇల్లు మొత్తం ఇలా ధూపాలతో నిండిపోయిందన్నమాట. అసలు ఇదంతా ఏదో సినిమాటిక్గా అనిపించింది నాకైతే. ఇక ఇదైతే సంక్రాంతి నెల కదండి, ఇలా ఇంటి ముందుకు గంగిరెద్దు వాళ్ళు కూడా వచ్చారన్నమాట. ఇదైతే నాకు భలే నచ్చిందండి. సీతాదేవి పుణ్యం కలిగి స్వామి, అమ్మల పేరు మీద దీవిస్తున్నావా, రాముడు అమ్మలను ఆశీర్వదిస్తున్నావా, వారి చదువులు వారి ఉద్యోగాలు వారి మేలేని అంటున్నావా, మరి ఏది నీకు వారి ధర్మం ఇచ్చే చేయిందంటే ఏది కృషి చేయు అదేనా చేయగలిగి. ఇక ఆయన్నైతే నాకు తోచింది ఇచ్చి పంపించానన్నమాట. ఇలాంటివి చాలా బాగుంటాయండి కదండి. ఇక నేనైతే టీని రెడీ చేసుకొని అలా కూర్చొని టీని తాగుతూ, మా పిచ్చుకలు అయితే వస్తాయి కదండి ప్రతిరోజులాగే, ఈరోజు కూడా చాలా వచ్చాయన్నమాట. వాటిని చూస్తూ టీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా టమోటా కారం చేద్దామని వచ్చానండి. అంటే మా సైడ్ దీన్ని టమోటా బజ్జీ అని అంటామన్నమాట. ఇదైతే చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని, టమోటాల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఇందులోకి టమోటా ముక్కలు వేసి వేయించుకోవాలండి. ఇలాంటి సింపుల్ డిషెస్ చాలా బాగుంటాయండి, చాలా తొందరగా కూడా అయిపోతాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. నేనైతే ఎక్కువగా ఇలాంటివే చేస్తూ ఉంటాను. రోటి పచ్చళ్ళు, పులుసులు ఇలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం టమోటా ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా సిమ్లో మగ్గితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా దీన్ని వేపుకుంటూ మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. న్యూ ఇయర్ అనగానే మనం కొత్త కొత్త నిర్ణయాలన్నింటినీ తీసేసుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే జిమ్కు వెళ్ళాలని, ఇంకొంతమంది ఎక్కువ డబ్బులు సంపాదించాలని, ఇంకొంతమంది కొత్త కొత్త జాబ్స్ని అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు. మనం ఏ పని చేయాలనుకున్నా మొదటగా మనం ఆ పని చేయగల సత్తా మనకు ఉందా లేదా గుర్తించగలగాలండి. ఎందుకంటే మన కెపాసిటీ అనేది మనం చెక్ చేసుకోవాలి. లేకపోతే దానికి తగిన ఫలితం మనకు ఖచ్చితంగా అందదండి. ఇప్పుడు దేనిపైన మనకు ఖచ్చితమైన అవగాహన ఉన్నప్పుడే ఆ పనిని మనం చేయగలుగుతాము. మీరు తీసుకునే నిర్ణయాలపైన మీకు ఖచ్చితమైన ప్లానింగ్ అనేది ఉండి తీరాలి. అలా లేకపోతే అవి ఖచ్చితంగా మీకు ఫలితాలనైతే ఇవ్వవండి. కనుక మీరు ఏది చేయాలనుకున్నా ఫస్ట్ ఒక ప్లాన్ అనేది రెడీ చేసుకోండి. దీన్ని నేను చేయగలుగుతాను అని నమ్మినప్పుడే ఆ పని చేయండి.
అప్పుడే అది మీకు ఖచ్చితంగా సక్సెస్ని అయితే ఇస్తుందండి. మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోకండి, ఇంకొకరితో అస్సలు పోల్చుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్కరి జీవితం ఇంకొకరితో అస్సలు పోలి ఉండదు. ఎవరి జీవితం వారిదే. కనుక ఎవ్వరితోనూ మీ లైఫ్ని అయితే అస్సలు కంపేర్ చేసుకోకండి. మన జీవితం బాగుపడాలంటే మనం మంచి అలవాట్లని మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోగలగాలి. ఈ సంవత్సరం కొన్ని మంచి అలవాట్లని మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. అవి మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టడానికి ఉపయోగపడేలా ఉండాలి. నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడూ ఒకేలా ఉండడానికి ట్రై చేయండి. అప్పుడే మనం బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాము. సక్సెస్ అనేది ఎవరి సొత్తు కాదండి. ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అందే తీరుతుంది. మనం చేయాల్సిందల్లా కాస్త కష్టపడటం, ఇంకాస్త నిజాయితీగా ఉండటం, మంచి అలవాట్లను ఎక్కువగా పెంపొందించుకోవడం. ఇలా చేసామనుకోండి, ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది. ఇక నేనైతే ఇలా బ్రేక్ఫాస్ట్కి చపాతీ అండ్ నాకు నచ్చిన టమోటా కర్రీని అయితే ఇలా చేసుకొని ఈరోజు బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేశానండి. ఇంతే అండి లైఫ్. మనం నచ్చింది మనం చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు హ్యాపీనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇదైతే నేను లాస్ట్ టైం డీమార్ట్కు తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. ఇక్కడ డీమార్ట్లో మనకు ఈ డబుల్ కార్డ్ బెడ్షీట్స్ అయితే చాలా బాగుంటాయండి. చాలా క్వాలిటీగా కూడా అనిపిస్తాయి నాకైతే. ఇది క్లాత్ అయితే కాటన్ క్లాత్ అండి. సో క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా 2 పిల్లో కవర్స్ ఇచ్చి ఇలా బెడ్షీట్ అయితే ఇస్తారు. సో ఇదైతే క్లాత్ కూడా చాలా స్మూత్గా అనిపించిందండి నాకైతే. ఇక దీన్నైతే నేను బెడ్ పైన ఇలా సెట్ చేసుకున్నాను. నాకైతే ఈ డీమార్ట్లో ఈ బెడ్షీట్స్ ఇవి చాలా నచ్చుతాయండి. ఇక్కడ కర్టన్స్ కానీ ఇవంతా చాలా బాగుంటాయి అన్నమాట. కాస్త ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి. ఇదైతే నాకు 600 ఏమో పడిందన్నమాట. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. సో మీరు డీమార్ట్ వెళ్ళినప్పుడు ఈ డబుల్ కార్డ్ బెడ్షీట్స్ని అయితే ట్రై చేసి చూడండి. ఇక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇలా చికెన్ ఫ్రై చేస్తూ ఉన్నానండి. ఇదైతే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. నాకైతే భలే నచ్చిందన్నమాట. ఇక ఈరోజు బిర్యానీ కూడా చేశాను. ఇక అందులోకి ఇలా రైతాను కూడా రెడీ చేసుకున్నాను. నాకైతే సెలబ్రేషన్ అంటే ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటేనే సెలబ్రేషన్ అనిపిస్తుందండి. అందరం కలిసి ఇలా రకరకాల వంటలన్నింటినీ చేసుకొని హ్యాపీగా కూర్చొని తిన్నామనుకోండి, అదే ఒక ఫెస్టివల్ అన్నమాట. ఇక ఈరోజైతే ఇలా చికెన్ కర్రీ అండ్ బిర్యానీ అన్నీ రెడీ చేసుకున్నాం. సంతోషం అనేది ఎక్కడో ఉండదండి, మనలోనే ఉంటుంది. మన పిల్లలకి కూడా మనం దీన్ని అలవాటు చేయాలి. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించినప్పుడే మనకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుందండి. ఇక మేమైతే చక్కగా అందరం ఇలా కింద కూర్చొని హ్యాపీగా మా లంచ్ని అయితే కంప్లీట్ చేసేసాం. ఇక ఈవినింగ్ అయితే ఇలా ఇడ్లీకి రెడీ చేస్తూ ఉన్నానండి. ఇలా ఇడ్లీకి అయితే మినప్పప్పు, మెంతులు ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను అన్నమాట. ఇక దీన్ని ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే రవ్వ ఇడ్లీకి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. రవ్వనైతే ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ మినపప్పుని మనం పేస్ట్ చేసి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ మినపప్పు పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇడ్లీ రవ్వని బాగా వాష్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మినపప్పులోకి ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వను మనం బాగా వాష్ చేసుకొని తర్వాత మనం మినపప్పులోకి కలుపుకోవాలండి. ఇలా దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగా వస్తాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇలా దీన్ని చక్కగా మనం వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పులోకి ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. దీన్ని మొత్తం వేసుకొని చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం యాడ్ చేసి దీన్ని బాగా మనం కలుపుకోవాలండి.
ఇలా బాగా మొత్తం మిక్స్ చేసి దీన్ని నైట్ మొత్తం ఒక ప్లేట్ పెట్టేసి అలానే బయట పెట్టేస్తే చక్కగా ఇది ఫర్మెంట్ అయ్యి మార్నింగ్ ఇడ్లీలు చక్కగా వస్తాయండి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా దీన్ని మిక్స్ చేసుకొని మనం నైట్ మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఈరోజు అయితే చాలా ఆనందంగా గడిచిందండి. ఆఖరికి ఒక మాట చెప్తానండి, మీకు కష్టం వస్తుంది అంటే భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తున్నాడు అని అర్థం అంట. ఎందుకంటే భగవంతుడు పరీక్షిస్తాడు, నువ్వు నీ కష్టాలను చూసి భయపడి పారిపోతావు లేక వాటిని నీకు చక్కగా ఎదుర్కొని నిలబడతావు అని. నువ్వు వాటన్నింటినీ చక్కగా ఎదుర్కొని నిలబడినప్పుడే నీకు విజయం అనేది ఎదురుపడుతుంది. సో కష్టాన్ని చూసి ఎవ్వరూ భయపడకండి. మీ లైఫ్కి మీరే హీరో. సో హీరో ఎప్పుడు ఓడిపోడు కదండి. సో బిలీవ్ యువర్ సెల్ఫ్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.